సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన మీద 18 నెలల కాంగ్రెస్ పరిపాలన మీద చర్చ జరగాలి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు సవాల్ విస్తున్నారు. అసలు ఏంది నిజంగా అంత 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన మర్చిపోయాలే 18 నెలల కాంగ్రెస్ పరిపాలన ఉందని మీరు అనుకుంటారా? పండారి గారు, మీరు కూడా జర్నలిస్ట్గా అనేక సంవత్సరాలు ఉన్నారు. అవును. అనేక సంవత్సరాల నుంచి అనేక రాజకీయ పార్టీల పనితీరును మీరు గమనిస్తూ ఉన్నారు. అవును అవును. ఇవాళ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సీటు మీద కూర్చున్నారు. ఓకే. సీటు మీద కూర్చున్న తర్వాతకి ఏ కార్యక్రమాలు ఆ ఎలక్షన్ల సమయంలో మేనిఫెస్టోలో పెట్టినారు, ఇవాళ ఏ కార్యక్రమాలు అమలు చేస్తారనే దాని మీదనే చర్చించుకుందాం. ఇప్పుడు కొండంత రాగం తీసి పిచ్చకుంట పాట పాడినట్టు ఏదైతే ఎలక్షన్ల సమయంలో 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారెంటీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీల్లో సుమారు 13 అంశాలు దాంట్లో చేర్చినారు. నేను అడుగుతున్న పండారి గారు, మీరు జర్నలిస్ట్, ఒకవేళ మా తప్పుంటే నాకు చెప్పండి. ఏదైతే ఎలక్షన్ సమయంలో మీరు ఇస్తున్నటువంటి హామీలలో 6 గ్యారెంటీలలో 13 అంశాలకు సంబంధించి నేను చెప్తాను మీకు, మీ టీవీ చెప్తాను. ఇలా మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇలా అమలవుతుందా లేదా అనే అంశాన్ని మీ స్పష్టంగా మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవేళ మాతో చర్చ తీసుకొచ్చినా మేము పాల్గొంటాం. అంటే 2500 హామీని అమలు పరిచే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో ముసలమ్మలకు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పినారు, మీరు కేసీఆర్ ముసలమ్మకి మాత్రమే పింఛన్ ఇస్తున్నాడు, ముసలయ్యకి ఎగ్గొడుతున్నాడు, మేము వస్తే ఇద్దరికి ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ ఇద్దరికి ఇస్తున్నారా ఒక్కరికి ఇస్తున్నారా అనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇస్తే ఒక్కరికి ఇస్తే ఆ ఒక్కరిలో 2000 ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారో ఇవాళ అర్థమవుతా ఉంది. మీరు ఇస్తున్న 4000 ఎగ్గొట్టినట్టే కదా, హామీని అమలు పరచనట్టే కదా. అదేవిధంగా ఇవాళ మేము ఆ రోజు ఏదైతే పేద ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసే సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము 1,116 రూపాయలు ఆ రోజు పెళ్లిళ్ళకి ఇస్తే ఏం చెప్పినాడు, మేము అధికారంలోకి వస్తే 1,116 తులం బంగారం ఇస్తామన్నారు. 18 నెలలు అవుతుంది. ఇలా మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఈ సంవత్సరం ఈ 18 నెలల కాలంలో అనేక మంది ఆడపిల్లల పెళ్లిళ్ళని ఏ ఇంటికైనా వెళ్ళండి, మీరు పెళ్లి కార్డు కూడా మీకు ఇస్తా, నేను పెళ్లి కార్డు కూడా మీకు ఇస్తా, అడ్రస్ ఇస్తా, వెళ్ళి అమ్మ మీకు తులం బంగారం ఏమైనా వచ్చిందని అడగండి. అంటే ఆమెను అమలు చేయనట్టే కదా. అదేవిధంగా కౌలు రైతులు, రైతు కూల గురించి చాలా మాట్లాడి పండారు గారు. మేము రైతు ప్రభుత్వం మాదని చెప్పేసి, రైతులంతా మాకు ఓట్లే అని చెప్పేసి కౌలు రైతుల కోసం 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. అదేవిధంగా కౌలు రైతులతో పాటుగా వ్యవసాయ కూలీలకు సంబంధించి వాళ్ళకు 12,000 ఇస్తామన్నారు. వాళ్ళకేమైనా ఇచ్చిర్రా అనే అంశాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఇవాళ ఏదో కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాడబడినట్టు, ఇవాళ ఏదో మేము మా 10 ఏళ్ల ప్రభుత్వం 18 నెలల కాంగ్రెస్ సర్కారుకు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్యన మేము చర్చ పెడదాం, ఏడ దగ్గర చర్చ పెడదాం అంటే ఊళ్ళలో పోతే తెలుస్తుంది. ఇవాళ ఊళ్ళలోకి పోతే మీరు అదే యాప చెట్టు దగ్గర ఉన్న అడగండి, అయ్యా పింఛన్ వస్తుందా అడగండి, రేవంత్ రెడ్డి ఇస్తుందా అడగండి, ఎన్ని బూతులు తిరుగుతారో మీరు చూడండి. రైట్, అది చూస్తున్నాం. బేసికల్గా అంటే జరగాల్సిన అంశాల మీద చర్చ జరగట్లేదు. అంటే మీరు అన్నట్టు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన తులం బంగారమే జరగట్లేదు, పింఛన్ల పెంపు మీద జరగట్లేదు, లేకపోతే 15,000 అని చెప్పేసిన తర్వాత 12,000 ఇస్తున్నటువంటి రైతు బంధు మీద జరగట్లేదు. కానీ అంటే ప్రజా సమస్యలకు సంబంధం లేని విషయానికి సంబంధించిన ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు. రైట్, అదే జర్నలిస్ట్గా మేము కూడా చూస్తూ ఉన్నాం. ఏదో ఫోన్ ట్యాపింగ్ అంశం అని చెప్పేసి ప్రజా పత్రికా స్రవంతి మొత్తం కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లేకపోతే కాళేశ్వరం సంబంధించిన కమిషన్లు అని చెప్పేసి పెద్ద వార్తలు రాసిస్తున్నాయి. అవంతా కూడా ఎట్లా దానికి. కానీ ఏ ప్రధాన స్రవంతి మీరు చెప్తున్నటువంటి ప్రధాన మీడియా కూడా ఈ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో కానీ బయటికి రాలేకపోతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఒత్తిళ్ళకి ఏమైనా తొలగుతుందా అనుకుంటున్నారా? నేనేమంటున్నంటే ఇవాళ ఒక ప్రధాన పత్రికలో మెయిన్ పేపర్లు వచ్చింది. ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్కు 18 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్కు తేడా చెప్పనా? మేము ఆ రోజు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పినాం, ₹1,00,000 ఏకాదటిన మాఫీ చేసినాం. ఇలా నువ్వు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి పెగ్గేలు కొట్టినావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఇలా 2 లక్షల రుణమాఫీ కాలేదని ఒక ఊరిలో రైతులు అయ్యో మేము ఇంతమంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. మీకు తేడా మేము హామీ ఇచ్చినాం, అమలు చేసినాం, నువ్వేమో హామీ ఇచ్చినావు ఎగ్గొట్టినావు అని చెప్తాను. మీకు మాకున్న తేడా అదే. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే కేసీఆర్ హామీ ఇస్తే అమలు చేస్తాడు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు తప్ప అమలు చేయలేదని చెప్తున్నారు. అదే అంటున్నాం, ప్రధానంగా ప్రజల్లో చర్చ జరగాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు ఈ ప్రధాన స్రవంతి మీడియా అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి రేపు కంపేర్ చేసుకుంటే అది చేసేసి ఒక వార్త రాయొచ్చు కదా బయట. ఎందుకు రాస్తారు? ఇలా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పాల్గొన్న వాళ్ళే. ఇలా రేవంత్ రెడ్డితో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావద్దన్న వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తెలంగాణ సంబంధించిన అంశాలు వస్తే వాటిని పక్కకు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులు ఈ రోజు రేవంత్ రెడ్డితో ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళకి తెలంగాణ బాగుపడాలని ఉండదు. ఎంతసేపు తెలంగాణ పోతున్న సమయంలో దాన్ని కట్టలెట్ట పెట్టాలి, దానికి అడ్డమెట్టబడాలి, దాని అభివృద్ధిని ఎట్లా ఆగం చేయాలని ఆలోచనతో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డితో ఉంటారు తప్ప తెలంగాణ వాదము, తెలంగాణ నినాదము, తెలంగాణ ఆశ, తెలంగాణ శ్వాస ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఈయన ప్రభుత్వానికి పోలిక అంటే
ఇలా ఊర్లలోకి పోతే ప్రజలందరూ చెప్తారు. కానీ ఇది మీడియాకు మీడియాకు ఇది కనిపించదు. మీడియాకి ఏం కనిపిస్తుంది? కేసీఆర్ ఫార్ములా రేస్ కనపడుతుంది. డివిఆర్ గారు మీరు అనేది నాకు అర్థమైంది. మేము పోతున్నప్పుడు యాజ్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మేము చేస్తున్న ఛానల్ పోతున్నప్పుడు మాకు విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రజాపాలన కనిపిస్తున్నమాట. వాస్తవం మేము చూపిస్తున్నాం. బట్ నిజంగా వేరే పత్రికలకు వేరే టీవీ ఛానల్కి ఎందుకు కనిపెడతాం అంటున్నాను నేను. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఎందుకు కనపడదంటే వాళ్ళకు ఒక కేసీఆర్ మీద ఒక అక్కసు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే ఒక రకమైన జలసి. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం అనే గతంలో ఆంధ్ర పెట్టుబడిదారుల కింద, అదేవిధంగా ఆంధ్ర నాయకుల యొక్క మోచేతులు నీళ్లు తాగుతూ బతికిన వాళ్ళు కదా, స్వతంత్రంగా ఉండాలనుకున్న వాళ్ళు కాదు కదా. కాబట్టి ఇలా కావలసుకొని రేవంత్ రెడ్డి ఒక సీఎంఓ ఏది నిర్ణయిస్తే ఇలా పత్రికలు అది నిర్ణయిస్తే అది రాస్తా ఉన్నాయి. సీఎంఓ ఒక నోట్ పంపిస్తే ప్రధాన సంచికలలో మెయిన్ పేపర్లుగా వస్తూ ఉన్నాయి. సరే ఇలా నేను అడుగుతాను, 100% ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమకాడు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు 11 దఫాలుగా 80,000 కోట్ల రూపాయలు టెన్షన్ గా టకీమని రైతు సంబంధించి రైతు బంద్ వేసినాడు. ఇవాళ నువ్వు ఏదైతే ఎలక్షన్ల సమయం రాగానే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయని అనగానే ఇవాళ 9,000 కోట్లు 9 రోజులు వేసినావు. అంటే గతంలో పెండింగ్ ఉన్న రైతు బంద్ ఎందుకు వేయలేకపోయినావు? అంటే గతంలో కేసీఆర్ గారు నాట్లకు మధ్యన రైతు బంద్ వేస్తే ఈయన ఓట్లకు మధ్యన రైతు బంద్ వేస్తా ఉన్నాడు. అంటే ఎంపీ ఓట్లు వచ్చినాయనుకోండి రైతు బంధు గుర్తొస్తుంది, ఎంపీ ఓట్లు వచ్చిననుకోండి రుణమాఫీ గుర్తొస్తుంది. కానీ ఆ మిగతా సమయంలో రుణమాఫీ గుర్తురాదు, రైతు బంధు గుర్తురాదు. ఇలా స్థానిక సంస్థ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి గ్రామాలలో రైతుల దగ్గర ఓట్ల దగ్గర పోవాలి కాబట్టి 9,000 కోట్లు వేసినామన్నావు. నువ్వే అన్నావు కదా నైనా. ఒక వారం ముందు 10 రోజుల ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పులు చూస్తే అప్పులకు పోతే కూడా దొంగ లెక్క చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకపోతున్నాడు అనుకుంటున్నారు, బ్యాంకులన్నీ కూడా దివాలు తీసిన రాష్ట్రాన్ని చూసి బాధపడుతున్నాయని చెప్పేసి నువ్వే మాట్లాడినావు కదా. మరి 9,000 కోట్లు కాసేపట్లో యాన్ చేస్తేవి ఈ అన్న కూడా ప్రజలందరూ అంటున్నారు. మేము ఇవాళ లీడర్లుగా మేము ఊళ్ళో పోతున్నప్పుడు ఓహో రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఊళ్ళలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసమే రైతు బంధు వేసిండు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ రైతు బంధు పడదా? మరి గతంలో పడ్డదా? నేను అంటున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను గతంలో మంచిగా వేసి గతంలో ఎంత వేసినావు? మేము 3 దాంట్లో ఇప్పుడు నువ్వు వచ్చిన కానీ 3 సార్లు జరిగింది బ్రదర్. ఆ 3 సార్లలో కేసీఆర్ గారు ట్రెజరీలో ఉంచిన పైసలే 7,500 కోట్లు. 7,500 కోట్లలో 5,000 మాత్రమే వేసినావు, 2,500 కోట్లు ఎగ్గొట్టినావు. మళ్ళీ తర్వాత దానికి సంబంధించి 3 ఎకరాలకు వేసినావా, 2 ఎకరాలకు వేసినావా, ఎకరానికి వేసినావా తెలియదు. నువ్వు ఇస్తున్న 15,000 ఏదైతే ఉన్నావో 15,000 కాస్త 12,000 అయింది. ఆ 12,000 కూడా నువ్వు ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు? లేవు. ఇంకో మాట కూడా నేను మీ టీవీ ద్వారా చెప్తాను, ఎక్కువ ప్రజలు కూడా వినాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఏమన్నాడు? రాళ్ళకేసినావు, రప్పలకేసినావు, రియల్ ఎస్టేట్ భూములకేసినావు అని చెప్పేసి అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇలా నేను అడుగుతాను, నువ్వు రాళ్ళకేసినావా, నువ్వు రప్పలకేసినావా, రియల్ ఎస్టేట్ భూములకేసినావా, ఎంచర్రకేసినావు అని అడుగుతున్నాయి. ఇలా గతంలో కేసీఆర్ కూడా 70 లక్షల రైతాంగానికే ఇచ్చిండు. గతంలో కేసీఆర్ కూడా 1,50,00,000 ఎకరాలకే ఇచ్చిండు. మరి ఇవాళ నువ్వు కూడా ఎలక్షన్ల సమయంలో 1,50,00,000 ఎకరాలకు ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, అంటే గతంలో చేసిన విమర్శలు తప్పనన్నా చెప్పాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. అంటే కేసీఆర్ మీద నేను అనవసరంగా ఆరోపణలు చేసిన రైతులకే కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇయ్యలేదు, అదేవిధంగా ప్లాట్లకు ఇయ్యలేడు, అదేవిధంగా పాడుపడ్డ భూములకు ఇయ్యలేడు అని చెప్పేసి చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి గత ప్రభుత్వం మీద నేను అబద్ధాలు చెప్పినా, గత ప్రభుత్వం మీద అనవసరమైన ఆరోపణలు చేసిందని చెప్పేసి ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలని అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇష్టం వచ్చినట్టండి కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ఏ ఛానల్లో చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏం మాట్లాడిండు? రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేసిండు, పాడుపడ్డ భూములకు వేసిండు అని మాట్లాడినా కదా. నువ్వు ఇది ఇయ్యాలి, నువ్వు వేసినావు కదా. 1,50,00,000 ఎకరాలకు నువ్వు వేసినవి. గతంలో కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు నువ్వు వేసినావు, 1,50,00,000 వేసిన నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు కదా. గతంలో కేసీఆర్ కూడా 70 లక్షల రైతులకు వేసిండు, 1,50,00,000 ఎకరాలకు వేసిండు. మరి గతంలో కేసీఆర్ వేస్తే తప్పెట్టయింది, ఇవాళ నువ్వు వేస్తే ఒప్పెట్లయింది అంటున్నా నేను ఇవాళ నేను. కాబట్టి రేవంత్ రెడ్డి 100% ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఈ రైతు బంధు మీద దుష్ప్రచారం చేసిన తేలిపోయింది కదా. మరి దుష్ప్రచారం చేసినప్పుడు అబద్ధం ప్రచారం ఏం చేయాలి? ముక్కు నేలకు రాయాలి కదా, రైతాంగానికి క్షమాపణ చెప్పాలి కదా. ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్లని, వెంచర్లని అబద్ధ ప్రచారం చేసింది కదా. ఈ అబద్ధ ప్రచారం అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత తేలిపోయింది కదా ఇలా.